అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ పెన్షనర్ల లైఫ్ సర్టిఫికేట్ సంబంధించి ఒక ముఖ్య విషయాన్ని మన వీడియోలో చూద్దాం. అందుకంటే ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించి జీతాలు, పెన్షన్లు, డిఏ, పీఆర్సీ, సర్వీస్ మ్యాటర్ సంబంధించి ప్రతి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ చేస్తూ 100% ఖచ్చితమైన తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఈ ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. సాధారణంగా ఏపీ పెన్షనర్లు జనవరి, ఫిబ్రవరి నెలలో మాత్రమే లైఫ్ సర్టిఫికేట్ని సమర్పిస్తూ ఉంటారు. దీనికి సంబంధించి చాలామందికి విషయం తెలుసు. అయితే కొత్తగా రిటైర్ అయినటువంటి ఉద్యోగులు, అలాగే కొత్తగా ఫ్యామిలీ పెన్షనర్స్గా మారినటువంటి ఉద్యోగులు, వారికి పెన్షనర్స్కి ఈ విషయం తెలియకపోవచ్చు. వీరు పక్కన ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు నవంబర్, డిసెంబర్లో వారి యొక్క ఈ లైఫ్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేస్తూ ఉంటారు. వారి ప్రభావం వల్ల వీరు కూడా వెళ్ళి చేసే అవకాశం ఉంది. అయితే మనకి ఆంధ్రప్రదేశ్ పెన్షనర్స్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా రిటైర్ అయినటువంటి పెన్షన్ తీసుకున్నటువంటి పెన్షనర్స్ ఖచ్చితంగా మనకి జనవరి 1వ తేదీ నుంచి ఫిబ్రవరి ఎండింగ్ వరకు మాత్రమే ఈ లైఫ్ సర్టిఫికేట్ని సమర్పించాలి. ఒకవేళ మనం ఇప్పుడు సమర్పించినా సరే అది చెల్లదు, మరలా సమర్పించాల్సి ఉంటుంది. ఒక్కోసారి మనం నవంబర్, డిసెంబర్లో సమర్పించి అది ఆల్రెడీ సమర్పించాలని వదిలేస్తే అది మనకి పెన్షన్ ఆగిపోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా మా పక్కవారితో మాట్లాడి తెలుసుకొని ఖచ్చితంగా ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. ఖచ్చితంగా మనం జనవరి, ఫిబ్రవరి నెలలో మాత్రమే లైఫ్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఒక ముఖ్యమైనటువంటి సమాచారంగా భావించి ఈ వీడియోని అందరికీ, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పెన్షన్స్ అందరికీ చేరే విధంగా చేరవేస్తారని ఆశిస్తున్నాను.